గాంధీ సరోవర్ ఇప్పుడు మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు గాంధీ స్మృతి కోసమా రియల్ ఎస్టేట్ కోసమా అని పెడితే గాంధీ స్మృతి కోసం అని 16%, రియల్ ఎస్టేట్ కోసం అని 60%, గాంధీల కుటుంబ సంతోషం కోసం 19%. సో ఇది జనాలు ఏంటంటే గాంధీ కోసం మాత్రం కాదు. గాంధీ సరోవర్ ఎవరి కోసం ఉండాలి? గాంధీ కోసం ఉండాలి. గాంధీ విలువలను సమాజానికి అందించే విధంగా ఉండాలి. గాంధీ ఆచరించిన అడుగుజాడల్లో వెళ్ళేటట్టు ఉండాలి. కానీ ఇదేం జరుగుతుంది? గాంధీ సరోవరు గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, గాంధీ అహింసా విధానానికి వ్యతిరేకంగా, గాంధీ నిరాడంబరతకు వ్యతిరేకంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును తీసుకొస్తున్నాడు మన పేరొందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో దీని మీద పోలు పెడితే గాంధీ స్మృతి కోసం కాదు అనే జనాలే ఎక్కువ మంది ఉన్నారు. ఇక రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటేనే రియల్ ఎస్టేట్ ప్రభుత్వం అయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రస్థానమే రియల్ ఎస్టేట్ తోటి మొదలైంది. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ సభ్యుడిగా ఆయన రియల్ ఎస్టేట్ ప్రస్థానము ఏంది ఇంతింతై ఒట్టుడింతే అన్నట్టు రోజుకింత పెరిగి ఇప్పుడు రాష్ట్ర స్థాయిని రాష్ట్ర ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చే వరకు వెళ్ళింది. రియల్ ఎస్టేట్ చేసుకునేవాడు ఏంది రాష్ట్రానికి అధినేత ఏమైతే ఆ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ప్రభుత్వం అవుతుంది. ఈరోజు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కూడా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్గానే మారిపోయింది అనేది జనం 6,300 మంది పాల్గొంటే 65% మంది ఇందులో ఇది రియల్ ఎస్టేట్ కోసం జరుగుతుంది అన్నారు. ఇక ఇంకొక లక్ష్యం ఏంది ఇందులో అనంటే ఎందులోనైనా 2-3 లక్ష్యాలు ఉంటాయి. గాంధీల కుటుంబాన్ని సంతోషపట్టడానికి. సో చూసినవా, నేను మీ గాంధీల కుటుంబం కోసము ఇందిరాగాంధీ స్టాచ్యూని తయారు చేశాను, ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి నడిపిస్తున్నాను. ఆ తర్వాత గాంధీ స్టాచ్యూని ఏర్పాటు చేస్తున్నాను, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూ. ఇట్లా వాళ్ళ కుటుంబాన్ని సంతోషపట్టడానికి ఈయనకు ఓట్లు వేసిన కుటుంబంలో చిచ్చు పెడుతున్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఇది ఎంత దుర్మార్గము! ఎక్కడో ఉన్న గాంధీల కుటుంబానికి సంతోష పెట్టడానికి ఇక్కడ తనతో పాటు తన రాష్ట్రం నుండి తనకు ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళ కుటుంబాలలో చిచ్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. దీని మీద జనాల యొక్క అభిప్రాయం ఇది. మరి ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు ముందటికి వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికైతే జనాలు వ్యతిరేకంగా ఉన్నారు. సమాజం మొత్తం కూడా దీనికి వ్యతిరేకంగా మారి ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు గాంధీ కోరుకున్న ప్రాజెక్టు కాదు. ఇది గాంధీ ఎవరిని అడగలేదు నాకు ఇట్లాంటి ప్రాజెక్టులు గమ్మని. సో మూసీలో ప్రక్షాళన చేయాలంటే నీళ్లను శుద్ధి చేస్తే సరిపోతుంది. మూసీని విస్తరించాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి లేదు. మరి ఏం చేస్తారనేది చూద్దాం.